పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమేన్. ఈరోజు జూన్ 4వ తారీఖు. యోహాను సువార్త 17వ అధ్యాయము 11వ వచనము నుండి 19వ వచనం వరకు. నేను ఇక ఈ లోకమున ఉండను, కాని వారు ఉందురు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పవిత్రుడవైన తండ్రి, మనవలే వారును ఒకరుగా ఐక్యమై ఉండునట్లు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమునందు సురక్షితముగా ఉంచుము. నేను వారితో ఉన్నప్పుడు నీవు నాకు ఒసగిన వారిని నీ నామమున కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని. లేఖనము నెరవేరుటకు ఒక భ్రష్టపుత్రుడు మినహా వారిలో ఎవడనూ నశింపలేదు. కానీ నేను ఇప్పుడు నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగుటకు నేను లోకమున ఈ విషయములు చెప్పుచున్నాను. నేను నీ వాక్కును వారికి అందజేసి తిని, కానీ లోకము వారిని ద్వేషించినది. ఏలయన నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. వారిని లోకము నుండి తీసుకొని పొమ్మని నిన్ను ప్రార్థించుటలేదు, కానీ దుష్టుని నుండి కాపాడమని ప్రార్థించుచున్నాను. నా వలె వారును లోకమునకు చెందినవారు కారు. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము. నీ వాక్కు సత్యము. నీవు నన్ను ఈ లోకమునకు పంపితివి. వారు సత్యమునందు ప్రతిష్ఠింపబడినట్లు వారి కొరకు నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.